చెప్పాడు మళ్ళీ అత్తమాల రెండు ఒకటి ఏంటంటే ఇంకేం చేస్తాం. జాజిపేటలో ఉన్న వాళ్ళు కాశీ రవీంద్రకి తిప్పతి సీన్కి పాలరే మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాత కమిటీ కాలపరిమితి పూర్తయిన కారణంగా కొత్త కమిటీ నిర్ణయించడానికి మన పెద్దలు దున్నా జనార్దన్ రావు గారు, రెడ్డి గిరిబాబు గారు మరి స్టీరింగ్ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ 23/2/25వ తేదీన ఈ పాత కమిటీ స్థానాన్ని అప్పటి వరకు పాత కమిటీ గ్రామ పెద్దలు మరి మన స్టీరింగ్ కమిటీ సభ్యులు మన ముఖ్య అతిథుల సమక్షంలో ఏ కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో పాత కమిటీ కార్యవర్గం రద్దు చేయుటకు కాలపరిమితి ముగిసిన కారణంగా కమిటీని రద్దు చేయాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తగిన ఫోరం రానందున తిరిగి 23/2/2025 వరకు పాత కమిటీని పొడిగిస్తూ అనంతరం కొత్త కమిటీని నియమించుటకు ఈ క్రింది సభ్యుల సముఖమున ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేది 23/2/2025 అనగా ఆదివారం నూతన కమిటీని నియమించుటకు మండలంలో గల అన్ని గ్రామాల్లో ఉన్న పెద్దలకు, యువజన సంఘ సభ్యులకు మరియు గ్రామ కమిటీలు విధిగా హాజరు కావాల్సిందిగా కోరడమైనది. మరి ఈ సమావేశంలో మన ముఖ్య నాయకులైనటువంటి రెడ్డి గిరిబాబు గారిని, దున్నా జనార్దన్ గారిని కూడా సంప్రదించి వాళ్ళ అభిష్టం మేరకు మరి 23వ తారీఖున మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి పాత కమిటీని రద్దుపరిచి తద్వారా నూతన కమిటీని ఏర్పరిచి మరి తాళరేవు మండలంలో ఎప్పుడూ కూడా ఒకే కమిటీ ఒకే సంఘం ఉండేలాగా మరి 17 పంచాయతీలు ఉన్న ఎస్సీ గ్రామ పెద్దలందరూ ఏకగ్రీవంగా తీర్మానించినారు. ఇది ఇంకా ఎప్పుడూ కూడా ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ నిరంతరం ఒకే సంఘం ఉండేలాగా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం. పూర్వం నుండి కూడా ఎస్సీలకి ఒక బలమైనటువంటి తాళరేపేట ఆదివారం సంఘం ఉండేది. ఆ సంఘ పెద్దలందరూ ఎంతో సంఘటితంగా పోరాటాలు చేసి ఎన్ఎల్ఏని ఘనకీర్తిని తాళరేవుకు సంపాదించారు. ఈ తాళరేవులో ఈ పెక్క సంఘం అంటే తాళరేవు, అలాగే కాజులూరు, కరప 3 మండలాలతో కలిపి ఉండేది. అయినా అంత చాలా గొప్పగా పాలించి కుల సమస్యలు ఎన్నో పరిష్కారం చేశారు. వాళ్ళు మరి పెద్దలు వయసు అయిపోయిన కారణంగా చేయలేకపోతున్నారు అనేటువంటి సద్భావనతో ఈ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ 1989లో ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి చాలా బాగా కొనసాగింది. అయితే ఏదో కుర్రోళ్ళు తెలిసి తెలియనటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఏదో 2గా మారి, అయినా విభేదాలు లేకుండా ఎవరికి ఏ కార్యక్రమం చేసుకున్నా అందరూ సంఘటితంగానే చేసుకుంటూ ఉన్నాం. మరి దీన్ని పాత ఫిర్కా సంఘంలో మాదిరిగా మరలా అందరూ కూడా సంఘటనగా ముందుకు నడపాలని 23వ తేదీన అన్ని గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ అప్పుడు ఎలాగ ఢిల్లీ కోటగురు జిల్లాకి వెళ్ళిందో ఈ సంఘం ఈరోజు తాళరేవు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పూర్వ కమిటీ కాల పరిమితి ముగినందున నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని, ఆ కార్యవర్గానికి మన గౌరవనీయులు జనార్దన్ రావు గారు, రెడ్డి గిరిబాబు గారు, అలాగే మండలంలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, యువజన సంఘ సభ్యులు అందరి సమక్షంలో ఏకైక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించడమైంది. ఇందులో ఎటువంటి రాజీ లేదు. గత తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా 23వ తారీఖున ఏకగ్రీవ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ కోసం మేము గ్రామాన్ని తిరుగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై బుద్ధ.